గురువే బ్రహ్మతత్వం అని చెప్పి అట్టి బ్రహ్మ చైతన్యంలో ఉంది అని బ్రహ్మతత్వం చెప్తాడు. అట్టి బ్రహ్మే మళ్ళీ విష్ణుగా పోషకర్త అయ్యి మరి ఈ ఇంద్రియాతీతమైన పరబ్రహ్మతత్వం అని చెప్పి విష్ణుమూర్తి అవుతాడు. ఈ సర్వం తెలుసుకున్నాక నీవు నేను అనేది భ్రాంతిగా నాయన, భ్రాంతి రహితమే జన్మరహితమని, అనేక జన్మ సంప్రాప్తి కర్మబంధ విదాహినే జ్ఞానానావ ప్రభావేలా తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ కర్మభావం అంటే గురుసేవ తప్ప రెండోది కాదని, వేదాలు చదివినా పురాణాలు చదివినా ఎన్ని సొంత తెలివితేటలు చూపించినా ఈ సర్వ కథలు కూడా భ్రాంతితో కూడినవి. రామాయణం భారతం పురాణాలు వెళ్తే మనుషుడి యొక్క మనుగడ కోసం చాలా గొప్పవి. అది ఒక క్లాసు. అంటే మనుషుడు యొక్క మనుగడ అనేది మన జీవితాన్ని ఎలా బతకాలనేది ఒక పద్ధతి. మరి జీవితం శాశ్వతమా అశాశ్వతమా ఇక్కడే గురు పాయింట్ తెలియాలి. కాబట్టి పుట్టుట గిట్టుట లేకన్ పుట్టెడి గిట్టెడి పోడి మెరకన్ చట్టు వల్లె కదలకుండు బట్ట బయలిట్టి తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆశలతోన కట్టుబడ్డాకను ఈ గుట్టు దేశకొనేట గట్టిగా తెలుసుకో భావింపదగును ఎరుక లేక సేవింపదగును. జై సద్గురు మహారాజుకు జై. అయితే అనేక రామాయణం భారతం పురాణం వేదాలు ఉపనిషత్తులు కూడా మొత్తం కూడా మనుషు యొక్క ధర్మాన్ని మర్మాన్ని నడవడి చెప్పుకుంటాం పోతుంటాం. పెద్దలు మహానుభావులు అందరూ చెప్పుకొచ్చారు. కానీ మరి వాటిలో కూడా మనంగా ముందుకు పోవాలంటే పూర్ణబోధ తెలియాలి. పూర్ణబోధ కొరకు పురుషుడు అయిపోవటం వల్లే పుణ్యవశము చేత అట్టి కాక అతి కష్ట సంఘము అఖిల జీవ సంఘ ఆత్మలింగ అన్నాడు. అయితే జీవుడు అనేవాడు ఎరక అనేది ఎరకుంటేనే సర్వ వ్యాపారాలు చేస్తాను. వేదం చదివాలన్నా పురాణమైనా భారతమైనా ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా పూజ చేయాలన్నా జపం చేయాలన్నా తపం చేయాలన్నా ఎరుక అనేది ఒక వస్తువు ఉంది. అంటే ఎరుక ఎట్లా ఉంది? ఆత్మయందు మే ఆకాశము దయించి ఆకాశమందు అలిలంబు పుట్టే అలిలంబు వల్ల అగ్నిహోత్రుడు పుట్టే అగ్నిహోత్రుడు వల్ల అప్పు పుట్టే అప్పు వల్ల అవని స్థలము పుట్టే అవని శతం వల్ల ఓషధులు అవర పుట్టే అన్నమందు జంతు జాలం మీరు పుట్టే. ఈ రీతి జగయుగములు పరమాత్ముని మాయవలు అన్నాడు. అంటే సాంఖ్యయోగం తెలియకపోతే బోధ అర్థం కాదు. అన్నే దేవుడు చేస్తున్నాడు అన్నే దేవుడు చేస్తున్నాడు అంటే అర్థం కాదు. అంటే నీ తత్వం నువ్వు తెలుసుకోవాలి ముందు. ఆత్మ అంటే ఏంటి? ఆకాశం ఎక్కడుంది? వాయువు ఎక్కడుంది? ఆకాశము వాయువు, ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ భూమి. ఆకాశం వల్ల ఏమైంది? కామము క్రోధము లోభము భయము. అట్లా ప్రతి ఒక్క దాని కూడా ఉంటుంది. వాయుతత్వం ఏంది? దాటుట తిరుగుట పరుగుట చలనము సంకోచం ఉంటుంది. అగ్నితత్వం ఆకలి దప్పిక నిద్ర సంఘం ఉంటుంది. జలతత్వము శుక్లము శోణితము రక్తము జలతత్వం ఉంటుంది. భూతత్వం ఏంటి? ఎముకలు నరములు స్థూలదేహము ఎన్ని మాంసం ఈ స్థూలతత్వం. ఈ పంచభూతాత్మక దేహాన్ని నడిపించేవాడు ఆత్మ అనే ఒక వస్తువు ఉంటేనే పనిచేస్తున్నాం మనల్ని. ఆత్మ ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు ఆత్మ ఆత్మ అని చెప్తున్నారు. కానీ అది ఏ తీరుగా ఉంది ఎలా ఉందనేది తెలుసుకున్నప్పుడు మనకు ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు మైక్ పాడుతుంది, మరి అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ కరెంట్ తిరుగుతుంది, సర్వ వ్యాపారాలు నడుస్తుంది. ఇవన్నీ నడిపించి కనపడే పని చేయాలంటే కనపడే ఒక వస్తువు ఉంది. అదే ఆత్మని బ్రహ్మని నేనని అహమని ఎన్నో పేర్లు పెట్టుకుంది. మరి దీనికి కూడా మరి తెలివి కావాలంటే ఏం చేస్తే మరి దీనికి తెలివి ఎట్లా వచ్చిందంటే తర్రల 9 గల మెయిన్ మర్రికి ఒకరింటిలో మర్ర 4 ఎర్రది కర్రది తెల్లది దానాకర మందు కలదొకటూడు అదే ఎరుకనే పుల్లుగుండి చూడు అని చెప్పారు. అంటే ఈ 9 తొర్రల గల మెయిన్ మరికి నాయన ఒక కంటిలో ఎర్రది కంటిలో ఎర్ర గుడ్డు ఎర్రది నల్లది తెల్లదని మన గుడ్లో చూసే పాపే. దీంట్లో కూడా లోపల ఒక బెజ్జం ఉంది, అదే భూమధ్య రేఖ. దానివల్లే సర్వ వ్యాపారాలు చేసుకుంటున్నాం, సర్వ సంకల్పాలు కలుగుతున్నాయి. ఈ ఎరుకు వల్లే సర్వ వ్యాపారాలు చేస్తున్నాం. కానీ ఎరుకు వల్లే అనేక జన్మ వస్తాయి. ఎరుకు వల్లే సర్వ వ్యాపారం చేస్తున్నాం. కానీ ఎరుకు తెలుసుకొని ఎరిచిన వాడే గొప్పడు చెప్పాడు. అంటే బ్రహ్మ నుండి అవ్యక్తం ఎరుకే సర్వ వ్యాపారాలు చేసింది. ఆ ఎరుక అనేది ఇది ఎందుకు లేని ఎరుక అంటే లేననే ఎరుకన్నా మాయ అన్న ఒకటే. ఎరుక లేని ఎరుక అంటే ఎందుకంటే కొంతమంది ఆత్మే గొప్పని చెప్పాడు. ఒక మహానుభావుడు చెప్పంటే ఆత్మ కూడా మాయ అని చెప్పాడు. ఇంకొక మహానుభావుడు చెప్పాడు ఆత్మ కూడా లేని ఎరుకేరా అన్నాడు. అంత దూరం స్టెప్పులు పోతున్నాడు బోధలో. ఎప్పుడు ఒక స్థితిలో ఉండకూడదు. ఇప్పుడు ఫస్ట్ బడికి వెళ్తాం, బడికి వెళ్ళినప్పుడు పలకా బలం చదువుకుంటాం, తర్వాత పెన్ను పేపర్ చదువుకుంటాం, తర్వాత పుస్తకాలు మైండ్లో చదువుకుంటాం. అట్లనే ఈ దేహం అనే దేవుడిలోనే అన్నీ ఉన్నాయి. అంటే 2000 రూపాయల నోట్లో చిల్లర మొత్తం ఉంది, 1100 ఉంది, 1200 ఉంది, మొత్తం చిల్లర మొత్తం ఉంది. అట్టి పరిపూర్ణ పరబ్రహ్మలో సర్వం తిరుగుతున్నాయి. ఇంకా ఒక్క మాటలో మీకు అర్థమయ్యేది చెప్పాలంటే అట్టి ఆత్మశక్తి వల్ల సర్వం పనిచేస్తుంది. కానీ ఆత్మ కూడా దాటిపోద్ది.
ఆత్మ కూడా మాయ అని చెప్పాడు మహానుభావుడు. అందుకని ఏం చెప్పాడు, హరియందు అరియందు 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 దోచు అరియందు దోచు ప్రపంచము నరసప్పం వంటిది అంటే నానా జన్మలనే, సురులందు దోసు సురక్షిత శివరాధ్యక్షులు అని చెప్పాడు. అంటే నాయన హరియందు దోసే ప్రపంచం అంతా కూడా సప్పం లాంటిది చెప్పారు. మరి పెద్దలు అందరూ జనం అందరూ అనుకుంటున్నారు హరి ముందు అంతా నరసప్పం అన్నారు. మరి ఏం చేయాలి, మన గురుగారు చెప్పారు సురలు కూడా దేవత కూడా సప్పం లాంటివి చెప్పుకొచ్చారు. అంటే ఎందుకంటే భ్రాంతి వల్లే ఇది బ్రహ్మేనహం బ్రహ్మేనత్వం బ్రహ్మనే ఈశ్వరోపాసనం బ్రహ్మమూలం మితం జగత్ అన్నాడు. భ్రాంతి అనే భార్య, భ్రాంతి అనే పిల్లలు, భ్రాంతి అనే సంసారం, భ్రాంతి అనే ఈశ్వరోపాసన అన్న సర్వ దేవతల పూజ కూడా భ్రాంతి. అట్టి భ్రాంతి పోవాలన్నప్పుడు నీలో తత్వం తెలుసుకొని అట్టి పరిపూర్ణ పరబాయి వస్తువునే తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఈ ఎరకనేది ఎలా ఉంటుందని రకరకాలుగా కూడా చేస్తుంది. పిల్లలు తాటాకిలతో పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాలు కొల్లగా చేసి తల్లులు కానీ తలసారా మదిని నీ ఇంట్లో తలసారా మదిని కల్లా సంసారం చూసి తల్లా సిల్లగా గురుమంత్ర సిద్ధులు తలసారా మదిని నువ్వు అట్లా తలసారా మది అన్నాడు. పిల్లలు ఏం చేస్తారంటే ఆటలాడతారు, బొమ్మలు ఆటలాడతారు, పెళ్ళిళ్ళు పేరెంట్ చేస్తారు బొమ్మలకి. అవి చూసి తల్లిదండ్రులు చూసుకుంటే ఏమంటారు అది ఎంత ఒత్తిది అన్నట్టుగా అనుకుంటాము తల్లిదండ్రులు. అలాగే మనం చేసే సంసారం కూడా అబద్ధమని ఎవరనుకుంటారు. గురుమంత్ర సిద్ధులు ప్రతిరోజు మన అదే చెప్పాడు. నిత్య సాధన సంపత్తిలో ప్రతిరోజు మన నిద్ర లేవగలే ఇది నీ నిత్య వివేకము సాధన సంపత్తి చెప్పాడు. సాధన సంపత్తి గల సాధకనరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోద్భావన యుతరు భక్తి శరణను మొక్కి మరి యుక్తిని బోధా చెయ్యము పుణ్య పురుషం పట్లకు సాధింపగల ముఖ్యంగా సాధన కావాలి. సాధన సంపత్తి ఏంటి, నిత్యనిత్యక వస్తువు ఇహముద్ర బల విరాగము సంపత్తి ముముక్షత్వము. ప్రతి ఒక్క గురుభక్తుడు తప్పనిసరిగా సాధన సంపత్తి లేకపోతే బోధార్థం కాదు. నిత్యనిత్యక వస్తువు అంటే ప్రపంచ అధిత్యమని బ్రహ్మమే సత్యమని చెప్పుకొచ్చారు. ఇహమూత్ర బల విరాగం అంటే ఏంటి అంటే స్వర్గము స్వాలిప్యము వైకుంఠము ఇవన్నీ కూడా అవి కూడా నాయన అవి కూడా కళ్ళాంటి వాటి కూడా కోరుకోకుండా మరి ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్రము ఇవన్నీ కూడా గురుమూర్తి దారికి వెళ్ళి సాంఖ్యతారక అమస్క పరిపూర్ణ భావాలు తెలుసుకున్నప్పుడు నేననే వస్తే సర్వ వ్యాపారాలు చేసింది. నేనున్నాడే ఈ మనసు యొక్క సంకల్పమే నేను వల్లే నేననే వాడే పెళ్లి చేసుకున్నాడు, నేను పిల్లకి అన్నాడు, ఇల్లు కట్టించాడు, గుడి కట్టించాడు, రామ అన్నాడు, కృష్ణ అన్నాడు, అన్నీ అన్నాడు. లాస్ట్కి లేకుండా పోయింది. అంతే నేననే ఎరుకే సర్వ వ్యాపారాలు చేసింది, ఎన్నో వ్రతాలు పుట్టించింది, ఎన్నో రకరకాలు చేసింది, లాస్ట్కి లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఉన్నాం ఎన్నో పనులు చేస్తుంటాం, లాస్ట్కి ఏమైంది అందరూ మహానుభావులు ఉన్నారు, పుట్టారు పోయారు, ఎవరు ఉన్నారు ఇక్కడ ఉన్నందుకనే బ్రహ్మానందం అని ఉన్నది శాస్త్రమైంది ఒకటే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ఘనసద్యాస్యం తత్వాది మదలక్ష్యం ఏకం నిత్యం యమల మచలం సర్వది సాక్షిభూతం భావాతీతం తృణరహితం సద్గురుం తం నమామి. భావానికి బ్రహ్మానందం పరమసుఖం అంటే బ్రహ్మ జ్ఞానం అది కొంచెం సుఖం పరమసుఖం అది కేవలం జ్ఞానమే. కానీ జ్ఞానాతీతమైన బోధం ఇంకోటి ఉంది, అది ఇంకోటి జ్ఞానాతీతం కొంచెం ముందుకు పోవాలా. జ్ఞానాతీతం బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానం ద్వంద్వాతీతం అంటే ఎగుడు దిగుడు లేకుండా ఒకే ఉంటుంది. బ్రహ్మాతీతం పరమసుఖం తత్వమద్రాజి లక్ష్యం అంటే తత్వం అనేది మది లక్ష్యం చేసుకోవాలి. ఏకం నిత్యం ఇవాళ మధ్యలో సర్వదేశాఖ అచ్చలం అనే పరిపూర్ణ పరబ్రహ్మలో సర్వం తిరుగుతుంది. ఇప్పుడు సినిమా తెర ఉంది, సినిమా తెర మీద ఎన్నో సినిమాలు ఆడింది, చిరంజీవిది, నాగేశ్వరరావుది, ఎన్టీఆర్ది ఎన్నో లక్ష సినిమాలు ఆడి. మరి తెరకైనా సంబంధం ఉందా? అట్టి పరిపూర్ణ పరబ్రహ్మ చైతన్యంలో సర్వ వ్యాపారం జరిగింది. నువ్వు కూడా సర్వం అన్నది కన్నది కూడా మాయారా, ఇది పెద్ద మాయారా, దేవుడు మాయ దేవుడు లీల మాయ అంటాడు. ప్రతి ఒక్క జీవుడు కూడా నేనని ఒక చైతన్యం ఉంటుంది. ప్రతి ఒక్క జీవుడు ఎలా ఉంటుంది మాయపోతున్నాడంటే ఎందుకు మాయ ఏంటంటే మన యొక్క జీవికి అధిష్టాన బ్రహ్మ చైతన్యం అంటే దేహానికి జీవుడికి అధిష్టానం నేనైనా అధిష్టాన చైతన్యము దాని యొక్క ప్రతిబింబము దాని యొక్క చైతన్యము దాని యొక్క ప్రతిబింబమే పెద్ద మాయ. ఈ మాయ అనేది ఎవడో తెలియదు అని పెద్దల మహానుభావులు చెప్పి నేను చెప్పలా, గురువుల ద్వారా తెలుసుకున్నదే. అందుకనే గురుని సేవ నీవు చేయుమురా జనన మరణ బోధ తెలియుమురా పరిపూర్ణ గురువుని చేరుమురా గురునికి శూషుణ చేయుమురా గురు పాద తీర్థము గుణరహితము. గురువు పాదాలు పట్టుకుని నీ కర్మబోద్ది. అందుకని అనేక జన్మ సంప్రాప్తి కర్మబంధ విధాకనే జ్ఞానానావా ప్రభావేన తస్మై శ్రీ గురువేనవా. అట్టి గురుదేవుడే గురుడు మించిన దైవం ఉన్నాడంటే అంతకాడి కర్మ లేదన్నాడు. సప్తకోటి మహామంత్రే చిత్తబ్రహ్మణ కారకం ఏకవేవ పరో మంత్ర గురు రక్ష ద్వయం అన్నాడు. సప్తకోటి మహామంత్రం కూడా మనిషిని అతలాకుతలం చేస్తాయి. 190 మంత్రాలు మనిషి అతలాకుతలం చేస్తాయి. కాబట్టి ఒక గురు మంత్రం అనేది మనిషి శాంతపరుస్తుంది. కాబట్టి ఆత్మాతీతం కేవలాత్మ దేహం నాస్తి కథా నాస్తి నస్తి నస్తి నిర్ణయమే నాస్తి అన్నాడు. ఈ ఆత్మనే చైతన్యం సర్వ వ్యాపారాలు చేసింది, అది అడ్రస్ లేకుండా పోయింది. సర్వదేవులు కూడా భ్రాంతి వల్ల వాళ్ళ యొక్క కర్మ వల్ల జన్మ
జన్మ వల్లే కర్మ. భగవంతుడు కూడా అలాగే వచ్చాడు, వేరేగా రాలా. మన ఎట్ట భ్రాంతి వల్ల మన భార్య మన పిల్ల ఎట్లా వచ్చామో భగవంతుడు కూడా వచ్చి దైవ కార్యాలు చేశాడు. మనం కూడా అట్టి దైవతత్వంలో ఉన్నప్పుడు నువ్వే భగవంతుడి, ఏది ఎక్కడే లేడు. నువ్వు ఉంటే సర్వ వ్యాపారాలు చేసావు, నువ్వు లేనప్పుడు ఏది లేదు. అందుకని నువ్వు ఎప్పుడు ఒక అన్నాడు ఒక అతను, నువ్వు ఎప్పుడు లేనివాడే నాయన అంటాడు. ఎందుకంటే రామన్న కృష్ణ అని నారాయణ కన్నా కూడా గురుడు అంటే ఒక మంచిగా ఉంటుంది. గురువు కన్నా కూడా నేను ఎప్పుడు లేని స్థితి ఉన్నాడు. అది పరిపూర్ణ బోధ డీప్గా ఉంటుంది. అది పెద్దలు మహానుభావులు చెప్తారు కాబట్టి మరి పెద్దలు మరి సభదక్షిణ వారు మనకిచ్చే డయాన్ని అయిపోయింది కాబట్టి మరి పెద్దలందరికీ గురువులకి గురు భక్తులకి కూడా ప్రతి ఒక్కరు కూడా బోధలో ముందుకు పోవాలని, బోధలో ముందుకు వెళ్ళాలి. పరిపూర్ణ బోధ తెలుసుకున్నప్పుడే జన్మరహితమైతే, లేకపోతే అనేక జన్మాలు లక్కేశం కుక్కేశం పిల్లేసి వేసి వచ్చాం కాబట్టి అవి మొత్తం కట్టు కావాలంటే గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది. గురు తిరిగిన నిజ భక్తులు గురితేతానన్నది. జపములేల తపములేల సాధన సంపదలేల సతతము నిన్ను మది నిలిపిన చాలును లెమ్మన్నది. చెప్పుడు మాటలు విలి చెడిపోకుమన్నది. అట్లనే గురుమూర్తి పాదసేవ చేత అపరున్నది లేదని, గురుడు మించిన దైవం లేదని, సర్వదేవతలు కూడా గురు పాదాల కిందని ధీరుడుగా ఉండేవాడు వాడే నిజ గురువు. ఈ ప్రతి ఒక్క జీవతనములు ఈశ్వరంలో ఉంటాయి. జీవుడు కించత్ జ్ఞానంతో ఉంటాడు, నా కర్మ నాకేదని. కానీ ఈశ్వరతత్వంలో ఉండాలి. వాడు భయం లేకుండా అదురు లేకుండా అదరక చెదరక బెదరక ఉండే గురుతత్వమే నిజతత్వం అని. జై సద్గురు ప్రేమరాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.